హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి అందరికీ, సంఘ సభ్యులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినారాధనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఈ ఆరాధన దినమున వాక్యము ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు ఆయన తాకిడిని అనుభవిస్తారని నేను ఆత్మ వలన ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. కనుక శ్రద్ధగా అందరూ కూడా ఆరాధనలో పాల్గొంటూ ప్రభువును పాటలతో ఆరాధన చేద్దాం, స్తుతించి ఘనపరుద్దాం. మొదటిగా ఒక స్తుతి పాట పాడుచు ప్రభు నామాన్ని కనపరచుదాం. మీరు నేర్చుకుంటారు. ఇది కొత్త పాట, ఫస్టే వస్తుంది. మహామహిమతో నిండిన అందరూ కూడా చప్పట్లు కొడుతూ మనస్ఫూర్తిగా లీనమై ఆ పదాలను, పాటలో ఉన్న అర్థాలను అనుభవిస్తూ ప్రభు నామాన్ని Israel,
ఆలోచనతో కొత్త పాటలు మనం ఆడుకోవాలని మేము కూడా నేర్చుకుంటున్నాము. మీరు కూడా నేర్చుకోవాలి. మనం నూతన గీతాలతో ప్రభువును ఆరాధన చేయించున్నాము. మాతో కూడా రెండోసారి కలిసి పాడండి. ఈ పాట తర్వాత మనం ఆరాధనలోకి వెళ్తాం. నీవే కృపాదారు, ప్రియేక దైవం, నీవే క్షేమాదారు. నీవే కృపాదారు, నీవే కృపాదారు, ప్రియేక దేవా, నీవే క్షేమాదారు. నూతన బలమును, నవనూతన కృపను, నూతన బలమును, నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. నీ స్తోత్ర గీతము నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును అందరూ పాడాలి. నీ స్తోత్ర గీతము నీకేనయ్యా. నీవే కృపాదారము, ప్రియేక దేవా, నీవే క్షేమాదారము నా యేసయ్యా. ఆశ్రయపురమైన నీలో నేను ఆనందించితిని అనురాగమందారా. ఆశ్రయపురమైన నీలో నేను ఆకర్షించితివి ఆకాశము కంటే. ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆకర్షించితివి ఆకాశము కంటే. ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆపదలను అలుముకున్నను అభయమునిచ్చితివి. ఆవేదనల అగ్నిజ్వాలలో అంటగట్టితివి. ఆలోచనపై ఆశ్రయమిచ్చి కాపాడుతున్నావు. నీవే నీ ప్రేమ గీతం ఖండితమైన నీ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాదారము, ప్రియేక దేవా, నీవే క్షేమాదారము నా యేసయ్యా. నూతన బలమును, నవనూతన కృపను, నూతన బలమును, నవనూతన కృపను నేటి వరకు
ఒక్కసారి ప్రభు అయిన మన రక్షకుడైన యేసయ్య వైపు చూద్దాం. నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఇక్కడ అవి నీవు అస్సలు గుర్తు చేసుకోకూడదు, అవి నీకు గుర్తు రాకూడదు. నీవు ఇక్కడ దేవుడు మాత్రమే ఉండాలి. నీవు ఆయనను ఆరాధించాలి, నీవు ఆయనను గణపరచాలి, నీవు ఆయనను స్తుతించాలి. నీ జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించు. ప్రభు నామాన్ని గణపరుద్దాం అందరం కూడా. హల్లెలూయా. ఏకస్వరంతో ఒకేసారిగా అందరం కలిసి ఆరాధన చేద్దాం. దేవుడు తన కృపలో ఈ గడ్డు సంవత్సరం ఊహించని విధంగా అనేక భయాలతో, అనేక ఆందోళనలతో కూడినటువంటి ఈ దినాలలో దేవుడు నిన్ను కాపాడినాడు. 7 మాసములు కాపాడి 8వ మాసంలో నిన్ను అడుగు పెట్టేలా చేసినాడు. నీకు క్షేమమునిచ్చినాడు, నిన్ను పోషించినాడు, నిన్ను కాపాడినాడు, నిన్ను బలపరిచినాడు, నిన్ను ఆదరించినాడు, నీ వెన్ను తట్టినాడు, నీ కన్నీళ్లు తుడిచినాడు.
మమ్మల్ని కాపాడుచున్నావు. నీ ఒడిలో మమ్మల్ని దాచిపెట్టినావు, లాలిస్తున్నావు. నీ మనసులో మమ్మల్ని ఎప్పుడు పెట్టుకొని మమ్మల్ని మరువక, మమ్మల్ని విడువక కాయిచున్న దేవా, బ్రతికించిన తండ్రి, సజీవు లెక్కలో ఉంచిన దేవా, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము తండ్రి. మాకంటే బలవంతులు, అందచందములు, ఐశ్వర్యము కలవారు, అధికారము కలవారు, అన్ని ఉన్నవారు మంటికి మన్నైనారు. మేము సజీవులుగా ఉన్నామంటే ఇది నీ కృప. నీకే స్తోత్రాలు దేవా, మీకు వందనాలు. ఆరోగ్యంగా ఉన్నామంటే ఇది నీ కృప. పోషింపబడుతున్నామంటే నీ కృప. రక్షింపబడిన సంఘములో, గుంపులో ఉన్నామంటే నీ కృప. ఈ భాగ్యం ఇచ్చినందుకు ఏమిచ్చి కూడా మీరు రుణము తీర్చుకోలేము. కానీ వీరికి నలిగిన హృదయాలతో మమ్మల్ని మేము సజీవ యాగంగా మీకు సమర్పించి ఈ కొద్ది స్తుతి ఆరాధనలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. దేవుడు మనతో మాట్లాడే వారుగా ఉన్నారు. మనము ఆరాధించి వింటుండగా మన ఆరాధనలన్నీ కూడా ఆ ప్రభు స్వీకరించినాడు. మనము వాక్యంలోనికి వెళ్దాం. ప్రతిరోజు మనము ఒక్కొక్క వాగ్దానం గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈరోజు కూడా మరొక వాగ్దానంతో మనము వాక్య ధ్యానం చేసుకుందాము. దయచేసి యెషయా గ్రంథము తీయండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము ఎవరైనా చదివి సహాయం చేయండి. 14వ వచనం యెషయా గ్రంథము 602 పేజీ నెంబరు, పాత నిబంధన 602 పేజీ నెంబరు, 41వ అధ్యాయం 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్య భాగం ద్వారా దేవా ఇక్కడ ప్రతి బిడతో మాట్లాడు. లైవ్లో వీక్షిస్తున్న దేవా, ప్రతి నాయన నీ పిల్లలతో మాట్లాడి వారి ప్రాణములను తెగురిల చేసి వారికి తగిన సహాయం దయచేయమని దీని దాసుని కోరిక వాడుకున్నాం. ఏసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, నేను ఇక్కడ తెలియజేసే మాట ఏంటంటే, ఈ దినము దేవుని వాగ్దానము మన పట్ల ఏమై ఉన్నదంటే, నేను నీకు సహాయము చేయుచున్నాను. హల్లెలూయా. దేవుడు మనతో అంటున్నాడు, తన పిల్లలతో అంటున్నాడు, తనకు సంబంధించిన వారికి మాట ఆయన ప్రమాణం, వాగ్దానం, నిబంధన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. నేను నీకు సహాయము చేయుచున్నాను, చేస్తాను, చేసినాను అని కూడా కాదు. ఆ మాటలు ఉన్నాయి, కానీ చేయుచున్నాను. ఖచ్చితంగా దేవుని సహాయం మనకు ఉన్నది. ఇది ఎప్పుడు మర్చిపోవాలి. అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. యాకోబు గురించి మనము ధ్యానం చేసుకున్నట్లయితే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, చూడండి, పురుగు వంటి యాకోబు. పురుగుకి ఏమైనా పెద్ద ఆయుష్ విషయంలో ఏమైనా పెద్ద లెక్క ఉండదా? దానికి నిజంగా అయితే పురుగును ఎవరైనా లెక్క చేస్తారా? చూడండి, దేవుడు ఇక్కడ మనుషులను పురుగు వంటి వారు అని చెప్పేసి, నరులు పురుగు లాంటి వారు, ఈ మాట చూడండి, ఈ కీర్తనల గ్రంథంలో కూడా ఇది మరి
దావీదు ఆ మాట కూడా మాట్లాడినాడు. దావీదు భక్తుడు 22వ కీర్తన 6వ వచనం చదవండి. 22వ కీర్తన 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఇక్కడ చూడండి, దావీదు మహారాజు ఈ మాట మాట్లాడుతున్నాడు. నేను నరుడను కాను, నన్ను పురుగు లెక్క చూస్తున్నారు అని నువ్వు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఎవరు నేను లెక్క చేయనప్పుడు, ఎవరు నీకు సహాయం చేసేవారు, నీతో మాట్లాడేవారు, నీతో ముచ్చరించేవారు, నిన్నుగా గుర్తించేవారు లేకుండా ఉన్నారేమో. నేను నరుడను కాను, పురుగును. నన్ను ఎలా చూస్తున్నారో చూడండి. చుట్టూనున్న వాళ్ళు, శత్రువులు నా మీద అనేక విధాలుగా వారు మరి ఎలాగ మాట్లాడుతున్నారు, ఎలాగ తలచుతున్నారు అని చెప్పేసి దావీదు మహారాజు అంటా ఉన్నాడు. ఇలాంటి విధంగా ఇది మనము తగ్గవలసినది. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, మనము తగ్గితే దేవుని సహాయం వస్తుంది. మనము తగ్గవలసి ఉన్నది, దేవుడు హెచ్చింపబడవలసి ఉన్నది. దావీదు పురుగు కాదు, ఆయన నరులలో ఆయన ప్రత్యేకమైన స్థానం ఉంది కదా. ఏ స్థానం ఉంది ఆయనకి? రాజు స్థానం ఉంది. ఒక ఉన్నతమైన దేశానికి, దైవికమైనటువంటి దేశానికి ఆయన రాజు అయినప్పటికీ కూడా నేను నరుడను కూడా కాదు, పురుగును. అంటే ఏ రకంగానైనా నాలో, అంటే ఆయన చేష్టల విషయంలో మాట్లాడని, లేకపోతే బయటి వాళ్ళ విషయంలో మాట్లాడని, ఏదైనా మాట్లాడని. ఒకవేళ నువ్వు అయ్యో నా పరిస్థితి ఇలా ఉంది, మా పరిస్థితి ఇలా ఉంది, మేమెందుకు ఇలా ఉండిపోయినామని చెప్పేసి చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాము, మనము వేదన పడుతూ ఉంటాము, మనము కన్నీళ్లు విడుస్తూ ఉంటాము. మన పరిస్థితులు ఒక్కొక్కసారి దీనస్థితికి దిగజారిపోతాయి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనల్ని నిజంగా మనుషుల్లాగా చూడకుండా ఒక పురుగుల్లాగా మరి చూసేవారు ఎవరైనా ఉండొచ్చు. ఒకవేళ దేవుడు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు అంటే, పురుగు వంటి యాకోబు నిన్నందరూ అలా చూస్తున్నారా, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకండి, భయపడకు అని చెప్పి నేను నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. చూడండి, యాకోబు తరివేయబడుతున్నాడు, యాకోబు మరణ భయం చేస్తున్నాడు, యాకోబు మరి అనేక రీతిగా అన్ని శ్రమలు అనుభవించినాడు. కనుక మరి అలాంటి సమయంలో నా బ్రతికేంటి అని చెప్పేసి ఒక చోట ఆయన ఒక రాయిని తలగడగా పెట్టుకొని పండుకున్న తర్వాత దేవుడు ఆయనను దర్శించి ఆయనతో మాట్లాడి, నువ్వు భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తా, నేను నీకు పోషిస్తా, హల్లెలూయా, నేను నీకు బట్టలు ఇస్తా, నేను నీకు చూసుకుంటా, నువ్వు వట్టి చేతులు తెస్తున్నావు కదా, వచ్చేటప్పుడు పుష్కలమైన ఆస్తిని తీసుకొచ్చుకుంటావు అని చెప్పినప్పుడు ఆయన లేచి ఆ దర్శనం ఆకాశం నుంచి భూమికి ఒక నిచ్చెన ఉందంట, ఆ నిచ్చెన మీదకి దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. అలాంటి సమయంలో ఆ మాటలు దేవుడు మాట్లాడినప్పుడు, అట్లయితే ప్రభువా, నేనే కనుక పోషింపబడి, నాకే కనుక బట్ట దొరికి, నేనే కనుక అన్ని విధాలుగా అభివృద్ధి చెందితే ఖచ్చితంగా నేను నీకు నమ్మకంగా ఉంటా, నీకు అర్పించే విధంగా నీకు అర్పిస్తా, నీ కొరకు నేను బ్రతుకుతానని తీర్మానం చేసుకొని ఆయన వెళ్ళి ఉంటున్నాడు. నిజంగా దేవుడు సహాయం చేస్తానన్న దేవుడు. మీకు ఒక సంఘటన చెప్పాలి ఈ సమయంలో. ఎలాంటి దేవుని సహాయం ఎలా ఉంటుందో, ఎలాంటి పరిస్థితులు ఎలా ఉంటుందో నేను ఏదో బయట కథ చెప్తే బాగుంటుందని నేను మన మంగిమాల సంఘంలో జరిగినటువంటి ఒక సంఘటన తెలియజేస్తాను. సహోదరుడు యాదరావును ఇదే కాలంలో, ఇదే సీజన్లో ఏం చేసినారో తెలుసా కొంతమంది, ఎవరు వాళ్ళు తెలియదు అనమాట. ఆయన రాత్రి చేనులో పడుకున్నాడు, ఇంత కొంచెం పంట వచ్చే టైం ఏమో, చేనులో పడుకుంటే ఆయన తీసుకొని లేపుకొని ఆయనను కళ్ళ గంటలు కట్టి పెద్ద అడవికి ఒక పగలంతా ప్రయాణం చేసే అడవికి తీసుకెళ్ళినాం. పగలంతా ప్రయాణం చేసే అడవికి
పెట్టి తీసుకెళ్ళినారు, గంతలు పెట్టి. వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. చాలా భయంకరమైన పరిస్థితి. రాత్రి మళ్ళీ మాకు వాళ్ళు ఏ టైం చెప్పినారంటే, వాళ్ళు పొద్దున ఎటు పోయిండు అసలే, ఊరికి పోయిండేమో, అటు పోయిండేమో, ఇటు పోయిండేమో అని అంటున్నారు. 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది. 3కి నాకు ఫోన్ చేసి యాదరావు లేడు అని. అదంతా వెతకండి అంటే ఆయన లుంగికి రాయి పెట్టి బావిలో దించింది. లుంగి అది బావిలో ఇట్లా పడిపోయిన మొత్తం గాలించండి అంటే అందులో లేదు, ఎక్కడ లేదు. పెద్ద స్టోరీ క్రియేట్ అయ్యింది. ఎంత అంటే ఆయన తీసుకెళ్ళి రాత్రంతా తీసుకెళ్ళి పడుకునే టైం లేకపోయి రాత్రంతా తీసుకెళ్ళి మంచి మధ్య అడవిలో వచ్చినారంట. అది గోపిన అడవి, ఆ గోవిన సైడు మరి అడవిలో ఉంచినారంట, మధ్య అడవిలో. నిజంగా అక్కడికి దాదాపు ఎవరు రారు సర్వసాధారణంగా. ఆ గోవిన వాళ్ళు కొంతమంది మేకులు కాసుకోవాలి, ఇద్దరు ఒకరు మొత్తానికైతే వాళ్ళు ఏ టైం చూసినారంటే, ఆయనను మేమందరం ప్రార్థన చేస్తున్నాం, మాకు తెలిసినప్పటి నుంచి మీ కాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆయన సాయంత్రం వేళ తిరిగి వచ్చే ముందు ఒక ఆయన చూస్తున్నాడంట. 3:30 ప్రాంతంలో, 3 గంటల ప్రాంతంలోనే అనుకోండి. ఆయనకు కట్టేసిండట, వెనక్కి 2 చెట్టు కట్టేసిండట, వెనక్కి తీసి చెట్టు కట్టేసిండు. ఆయన కళ్ళు కనబడుతున్నాయి కానీ ఇది కూడా కొద్ది గుడ్డ కట్టి ఉన్నది, అరవకుంట. అది ముందే కట్టి, అరవకుంట కట్టి ఉన్నది. అది మరి ఎట్లా చేసినారో కానీ అని అంటున్నాడంట. వాళ్ళు భయపడుతూ ఇటు చూస్తున్నారంట, అటు చూస్తున్నారంట. ఈయన కొద్దిగా వింటే ఎట్లయినా నన్ను విడిపిస్తారంట. చూసినంట వాళ్ళు ఉరుకుతున్నారంట. ఆయన ఎట్లా 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 అనగా దూరం వెళ్ళి చూస్తున్నారంట. దూరం వెళ్ళి చూసి ఆయనను కొద్దిగా ఆగి చూసినప్పుడు ఆయన కన్నీళ్ళు కారుతూ ఉంటుండగా ఇట్లా ఇట్లా అంటుండగా అరే మనిషి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు వెళ్ళి ఏమనుకున్నారు, ఈ అడవిలో ఇదేంటిదో అనుకున్నారు, వింత జంతువు అనుకున్నారో ఎట్లనో. ఆయన మరి డ్రాయర్ మీదనే ఉన్నాడు, బరి మీద ఉన్నాడు కనుక అట్లా చూడండి ఆయనలోకి అట్లా వేలాడదీసింది బావిలోకి. నిజంగా ఇక్కడ ప్రార్థన చేస్తే ఇక ఆయన ఏడుస్తున్నాడట, నేను ఇక చచ్చిపోవడే ఖాయం. వాళ్ళ రాత్రి అయింది, ఇంకెక్కడికి తీసుకుపోయేటోళ్ళు, తెల్లారి వరకు మళ్ళీ ఇంకెక్కడికి తీసుకెళ్ళేటోళ్ళు. రాత్రి ప్రయాణం అన్నట్టు వాళ్ళకి. కనుక ఇక నా పని అయిపోయింది, ఈ సాయంత్రం అయితే నేను బ్రతుకుడు ఉండదు అని చెప్పేసి బాగా ఏడుచుకుంటా ఉన్నాడు. ఆయనను చూడండి ఆ టైంలో వాళ్ళు వచ్చి ఆ గుడ్డలతోని వెనక నుంచి నరికిండంట, ఉరికిండంటే పిచ్చోడో మంచోడో అని చెప్పేసి. దేవుని సహాయం అందిందా లేదా అక్కడ? హల్లెలూయా. కనుక యాకోబు నువ్వు పురుగు లాంటి వారు, నేను హీనంగా చూసినా, నువ్వు అసలు ఎవ్వరూ లెక్క చేయకుండా ఎక్కడో చూడండి ఏకాకి జీవితం అయిపోయిందా కాలేదా? అర్ధరాత్రి వేళ తీసుకెళ్ళి ఎక్కడ ఏ అడవిలో ఉన్నాడో తెలియదు మనకి. వాళ్ళేమో ఇక ఏం చేస్తాడని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈయన మెల్లగా ఆయన గుర్తు చేసుకుంటా, దారులు చూసుకుంటా మెల్లగా బయటికి వెళ్ళి రాత్రి 9:30, 10 గంటలకు ఇంటికి వచ్చింది. అప్పుడు వచ్చిందని చెప్తే మేము తేరుకున్నాం, ఇదేంటి పెద్ద శోధన అని చెప్పేసి భయపడ్డాం. కానీ ఇక్కడ మేము చేసే ప్రార్థన, ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దానం, ఆయనకు ఆ సంవత్సరము నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానమే వచ్చి ఉంటున్నాడు. చూడండి ఈ మాట 3 సార్లు ఉన్నది. 10వ వచనము ఇటు అంటే కింద నుంచి 2వ లైన్, నీకు సహాయము చేయువాడను నేనే. 10వ వచనం కింద నుంచి 2వ లైన్ అట్ల నుంచి చదువుతున్నా. నీకు సహాయం చేయువాడను నేనే. 13వ వచనంలో కూడా నీకు సహాయము చేసేదనని చెప్పుచు అనే మాట కూడా కనబడతా ఉంది. 13వ వచనంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇది 3 సార్లు కనబడతా ఉంది. కొన్నిసార్లు సహాయం లేక ఎవరు మాకు సహాయం చేయరు, ఈ మాట బాగా వస్తుంది కదా, ఎవ్వరు సహాయం చేయరు మాకు, దేవా సహాయం చేయండి. ప్రార్థన కూడా చేస్తారు కానీ మీరు సహాయం చేయండి అని చేస్తారు కదా, సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తారు. కనుక చూడండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు.
ఆదికాండము చూడండి, ఆదికాండం 15:1. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, కొన్ని జరుగుతున్నాయి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. అలాంటి సమయంలో అబ్రహాముకు దేవుని వాక్యం వచ్చింది దర్శనంలో. అబ్రహామా భయపడకుము, అబ్రహామా భయపడకు, నేను నీ కేడము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవచున్నానే. దమస్కు ఎలియజరు నా ఇంటి ఆస్తికర్తయ్యాడు కదా. చూడండి, ఆయన కొన్ని దినాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. దేవుని వాగ్దానం ఉన్నది. దేవుని వాగ్దానము ఆయన కొరకు దేవుడు ఏర్పాటు చేసినాడు. ఆ వాగ్దానాన్ని మళ్ళీ 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 గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ కూడా గుర్తు చేస్తున్నాడు. దర్శనంలో వాక్యం విడుదలైందంట. హల్లెలూయా. దర్శనంలో ఏమొచ్చేసింది? వాక్యం. హల్లెలూయా. మీకు వాక్యము కావాలి. వాక్యం అనేది చాలా అవసరం. వాక్యం మీకు వస్తుందా? వాగ్దానం వస్తుందా? అది తప్పిపోదు, అది నెరవేర్చబడుతుంది. నిజంగా నేను మొన్న కూడా పంచుకున్నాను. సేవకు వచ్చినప్పుడు నేను ఏం తెలియదు బైబిల్ గురించి. అంటే బైబిల్ ట్రైనింగ్లో వచ్చినప్పుడు ఒక నెలన్నర అవుతుంది. ఒక అయ్యగారు వచ్చి ఏం చెప్పినాడంటే, దేవుడు మిమ్మల్ని పిలిచిండా అని అన్నాడు. దేవుడు మిమ్మల్ని పిలిచిండా? దేవుడు మిమ్మల్ని పిలిచినట్టు కనుక లేకపోతే మీరు బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోండి అని అన్నాడు. ఒకవేళ మీరు చేయాలని ఆశ ఉంటే పిలువు మీద 3 రోజులు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండే అని అన్నాడు. నేను దాని కొరకు మరి ఎందుకంటే దేవుడు నన్ను పిలవలేదు. ఆయన పిలుచుడు ఎట్లుంటుందో నాకు తెలియదు. మా అయ్యగారు చెప్తే నేను ట్రైనింగ్కి వెళ్ళినా కనుక చూడండి, అలాంటి మాట చెప్పినప్పుడు దేవుడు మీతో వాక్యంతోనే మాట్లాడతానని చెప్పినాడు. ఆయన దాపుగా మీరు వాక్యం చదివితే వాక్యంతోనే మాట్లాడతారని చెప్పినప్పుడు నేను 3వ రోజు, ఫస్ట్ రోజు నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. నేను జీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను విస్తరింపజేస్తాను, నేను వార్తలు చేస్తే ఇలాంటి మాటలు వస్తున్నాయి. చివరికి యెహోషువ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, భయపడకు, చెడియకు, నిబ్బరం కలిగి ధైర్యం ఉండు, మోషేకు తోడైనట్టు నీకు తోడైనట్ట, నువ్వు నా ధర్మశాస్త్రాన్ని బోధించక తప్పిపోకూడదు, నీవు అడుగుపెట్టు స్థలాన్ని నీకు ఇస్తా. హల్లెలూయా. మొదటి వచనం అన్ని మాటలే. మొదటి అధ్యాయం అంతా ఈ మాట. చివరి రోజు 3వ రోజు ఉపవాస ప్రార్థన. అది నేను మొట్టమొదటిగా 3 రోజులు ఉపవాస ప్రార్థన. కనుక దేవుడు మాట్లాడాలంటే మీరు దేవుని దగ్గర కనిపెడుతూ ఉండండి, దేవునితో నడుస్తూ ఉండండి. నిజంగా దేవుడు అక్కడ మాట్లాడి గొప్ప కార్యం చేసినాడు. నన్ను సేవ కొరకు స్థిరపరిచినాడు. నేను ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఇగో ఈ వాక్యం నేను 3వ రోజు ఇది పొందుకున్నాను. మిగతా రోజులు కూడా ఇలాంటి వాక్యాలు ఉన్నాయంటే నన్ను సార్ అంటున్నారు, దేవుడిని దీవించుడుగా కానన్నాడు. ఏమన్నా దేవుడిని దీవించుడుగా కాని. నిజంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈయన అంటున్నాడు, బాధపడుతున్నాడు. దేవుని వాక్యమేమో ప్రత్యక్షమై నువ్వు భయపడద్దు, నేను నీ కేడము, నీకు బహుమానం అత్యధికం చేస్తా. ఈ మాటలేమో వేరుగా ఉన్నాయి, ఆయన పరిస్థితులు ఏమో వేరుగా ఉన్నాయి. హల్లెలూయా. మీకు ఇప్పుడు సహాయం లేదు, మీకు కావాల్సిన సహాయం లేదు, కానీ సహాయం చేస్తానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఈయన ఒక పరిస్థితి గురించి బాధపడుతున్నాడు, దాని గురించి ఏమో మాట్లాడతలేడు, కానీ ఏమంటున్నాడు, నేను నీ కేడము అని అంటూ నీకు బహుమానముల గురించి కూడా ఆయన మళ్ళీ మళ్ళీ మొదటినే ఆయన అన్నాడు, మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, దేవుడు దర్శిస్తూనే ఉంటాడు, దేవుడు ధైర్యపరుస్తూనే ఉంటాడు, దేవుడు ఆదరిస్తూనే ఉంటాడు. కనుక పురుగు వంటి యాకోబు ఏమీ లేనివాడా, ఏదైనా నువ్వు బాధపడుతున్నావా, నేను నీకు ఖచ్చితంగా ఇస్తాను. లేదు దమస్కు ఎలియాజరే, నువ్వేమిచ్చినా ఏంటి, ఈ మాట అర్థం కాదు. ఆయనకు అర్థమైతే లేదు. చూడండి, ఇంకా ఏమిచ్చినా ఏంటి ప్రభువా, నాకు ఎంత సంపాదిస్తేంది, ఎంత ఆస్తి ఇస్తేంది అని చెప్పేసి దమస్కు నుంచి తీసుకొచ్చిన నా దాసుడైనటువంటి ఎలియాజరే నా ఇంటి
వీరికి ఆయన సంతతే యజమానులు అని చెప్పేసి అంటే కానే కాదని చెప్పేసి దేవుడు ఆయనతో మరి 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 మాట్లాడుతూ ఉంటున్నాడు, మందలిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఆయన బాధపడుతున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక చూడండి 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. ఇది 15 ఆదికాండం 6వ వచనం. యెహోవాను నమ్మెను. చూడండి, దేవుని వాగ్దానాలను నమ్మాలి. హల్లెలూయా. నువ్వు వాగ్దానాలు దేవుడు నీకు సహాయం చేయాలంటే చేయదు. అప్పుడు మనిషి ఒకవేళ నేను మీకున్న మీ ఆపదలో నేను మీకు సహాయం చేస్తా, మీరు బాధపడకండి, మీ కష్టాల సహాయం ఉంది అని చెప్పేసి ఎవరైనా మీకు మాటలు ఇవ్వచ్చు, వాళ్ళు సహాయం చేయకపోవచ్చు, వాళ్ళ నుంచి మీకు సహాయం ఇంతవరకు పొందుకోలేకపోవచ్చు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా మాటలు ఇవ్వచ్చు. మన పరిస్థితిని చూసి నేను నిజంగా నేను సేవలోకి వచ్చినాక నాకు వాగ్దానం చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు మరి ఏమన్నా అన్నారంటే మేము మీకు అన్ని చూసుకుంటాం, మేము మీకు చేస్తాం, మేము మీకు చూస్తామని చెప్పేసి వాళ్ళు సహాయం చేయట్లేదు. కానీ ఎవరో పేదవాళ్ళు మాకు సహకారులున్నారు. హల్లెలూయా. ఉద్యోగాలు ఉన్న వారు మాకు సహాయం చేస్తారని సహాయకరంగా లేరు, కానీ ఏమి సహాయం చేస్తారని లేదు. దేవుడు అలాగిస్తే వాళ్ళు మాకు ఇస్తున్నారు. హల్లెలూయా. చూడండి, అది సహాయం కాదా? అలా మాట ఇచ్చిన వాళ్ళు తప్పిపోయారు అని చెప్పేసి మేము అప్పుడప్పుడు అనుకుంటాం. కానీ వాళ్ళు తప్పిపోయినప్పుడు వాళ్ళకు బదులుగా ఏం లేని వాళ్ళని నిలబెట్టి దేవుడు మాకు పోషిస్తున్నాడు, దేవుడు మా అవసరాలు తీరుస్తున్నాడు అని చెప్పేసి దేవుడిని ఎంతగానో గనపరుస్తున్నాం, దేవుడిని ఎంతగానో కొనియాడుతున్నాం. దేవుని వాగ్దానం అలా ఉంటుంది. మనుషుల వాగ్దానం మరి సహాయం చేస్తారని దూరం అవుతారు, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. కనుక ఈ మాటలు నమ్మాలి, ఈ మాటలు నమ్మాలి. దేవుడు చేస్తానంటే చేస్తాడు, దేవుడు ఇస్తానంటే ఇస్తాడు. దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. హల్లెలూయా. అప్పుడు కూడా వాక్యంతోనే మాట్లాడాడు. ఇక ఇప్పుడైతే వాక్యమే ఉన్నది మనకు కదా. గ్రంథం లేనప్పుడే, బైబిల్ లేనప్పుడే వాక్యము మాట్లాడితే ఇప్పుడు చూడండి మన వాక్యం మీద ఆధారపడవలసిన వారు. కనుక దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని మీరు నమ్మకండి. నేను నిన్న స్టీవెన్తో మాట్లాడినా, ఆకాశంలో ఓ బొమ్మ వచ్చింది, ఏదో ఒక బొమ్మ ఆకారం కనబడుతుంది కదా, ఆ బొమ్మ అసలు యేసుప్రభు బొమ్మ అంటేనే ఆయనకి ఇష్టం లేదు. తెలుసా ఈ సంగతి కదా? బొమ్మలు ఆయనకి ఇష్టమా? బొమ్మలని అంటేనే ఆయన ఆశ్రయించుకున్నాడు కదా. మొదటి ఆజ్ఞలనే కదా, దేవుని రూపమును ఆయనను అని అన్నాడు కదా. అందుకనే మన చర్చిలో కొత్తోళ్ళకు కూడా బొమ్మలు లేకుండా పోయింది, ఒక శిలువ తప్ప. అన్ని వాక్యాలే ఉన్నాయి. హల్లెలూయా. శిలువ తప్ప బొమ్మలు లేవు. ఆకాశంలో ఇక్కడ కనబడ్డాడు, ఇక్కడ వెలుగులో కనబడ్డాడు, ఇక్కడ ఆయన ఆకారం దగ్గర బట్టలు వేసుకున్నాడు, ఎటుకలు ఇరబోసుకున్నాడు, ఇట్లా చేతులు పెట్టిండు. అట్లా వస్తాడా బొమ్మలా? ఇక్కడ నమ్మదా వాక్యంలో? అట్లా వస్తాడా? వాక్యం రూపంలో వస్తాడు. ఆయన సహాయం చేయడానికి మాట వస్తుంది. హల్లెలూయా. మాట వస్తుంది, దైవ సేవకుల నుంచి వస్తుంది. మీరు టీవీ ఆన్ చేసినప్పుడు వాక్యం వినండి, వస్తుంది. మీరు సెల్ ఆన్ చేసినప్పుడు వాక్యం వినండి. మీ చేతిలో ఉండడం తప్పేం కాదు, కానీ మీరు ఏం చూస్తున్నారు అనేది, ఏం వింటున్నారు అనేది చాలా ముఖ్యమైనది. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. ఏది కూడా ఊరికే అక్కడ టైం పాస్ ఏది చెప్పట్లేదు. కనుక మీరు వాక్యాన్ని ఎక్కువగా వినండి. అది మీ కొరకు దేవుడు మాట్లాడడానికి ఈ దినాల్లో మరి తన సేవకులను కొన్ని సాధనాలను మరి అలాగ వాడుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు కనుక వాక్యాన్ని ఎక్కువగా మరి నమ్మినప్పుడు ఆయన నిజంగా నమ్మిన నీతిగా ఎంచబడేను అనే మాట కనబడుతుంది. మనము ఇంకొక వాక్యంలోనికి పోదాం. ఇంకొక మాట యెషయా గ్రంథము 40 దయచేసి తీయండి. యోబు గ్రంథము దీనికి అనుబంధంగా చేసుకొని యోబు గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనము. యోబు 4వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం గట్టిగా. జిగట మంటి ఇళ్లలో నివసించు వారి అందు
మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును. చూడండి, ఇక్కడ మాటలు మీరు గమనించండి. జిగట గల మంటి ఇళ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోయినట్లు చితికిపోయిన వారి యందు మరి ఎన్ని కనుగొనును. ప్రశ్న కనబడుతుంది. దేవుడు ఎన్ని కనుగొంటాడో మనం. మట్టిలో మాణిక్యాలు, హల్లెలూయా, మట్టిలో మాణిక్యాలు తీస్తాడు, సహాయము చేస్తాడు. దేవుడు ఇలాంటి వారిని చూస్తున్నాడు. ఈ ప్రవచనం హన్నా కూడా అన్నది. ఎందుకంటే హన్నా అనుభవించి మాట్లాడుతున్నది. హన్నా ఒక పాట పాడింది. ఆ పాట మొదటి సమయం 2వ అధ్యాయంలో ఉంది. మొదటి సమయం 2వ అధ్యాయము హన్న పాడిన పాట. ఆమె చాలా అవమానపడ్డది. ఆమె బ్రతుకులో శాంతి లేదు, ఆమె బ్రతుకులో నెమ్మది లేదు, ఆమె బ్రతుకులో ఎంతో దుఃఖం ఉంది, మానని వేదన ఉన్నది. అప్పుడు ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి, మందిరానికి వెళ్ళి వాగ్దానం తీసుకొని ఏలీ దగ్గర ఒక మంచి ఆశీర్వచనం తీసుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత చక్కని కుమారుడిని కనిన తర్వాత ఆమె ఏమంటుందంటే ఒక్క సంతానం గురించి మాట్లాడలేదు, కానీ సకల సమస్యల గురించి మాట్లాడి అన్నట్టుగా నేల నుండి దరిద్రులను మన దేవుడు ఏం చేస్తాడు? పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. మన నేలలో ఉన్న వాళ్ళు పైకి రావాలంటే ఏం చేయాలి? వాళ్ళకు సహాయం కావాలి కదా, సహాయం దేవుడు చేయాలి కదా. నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తేవాడని చెప్పేసి ఆమె పాట పాడింది. ఆమె చక్కగా రాసి ఉంటున్నది. కనుక దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడు. ఇది ఎట్లా అంటే ఆయన సహాయం ద్వారా. మనుషుల సహాయం వ్యర్థం. దేవుని సహాయం పొందుకున్న ఆమె మాట్లాడుతుంది. ఆమె అనుభవిస్తూ ఆ పాట రాసి ఉంటున్నది. అలాగూ ఆ యొక్క అధ్యాయం అంతా పలికి ఉంటున్నది. కనుక దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. యోబు అలాంటి మాటలు అంటున్నాడు. చీకట మంటి గల ఇళ్ళలో నుంచి మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోయినట్లు చితికిపోయిన వారి యందు దేవుడు ఎన్ని కనుగొంటాడో. హల్లెలూయా. చితికిపోయిన బ్రతుకులు, చితికిపోయిన జీవితాలు నిజంగా ఎంత సఫర్ అవుతారో ఒక్కొక్కసారి. మరి అది ఆ యొక్క బాధ, ఆ యొక్క చితికిపోవడం అంటే ఏంటో మాకు తెలుసు. చితికిపోవడం, నలిగిపోవడం అంటే చెప్పుకోలేము, ఇటు కలిగి లేము, ఎవరికి చెప్పుకోలేము, ఎవరిని అడగలేము, మరి కలిగి లేము. ఇట్లా ప్రభు నిజంగా నువ్వు సహాయం చేస్తానని అన్నావు కదా, నువ్వు ఇస్తానని అన్నావు కదా, నువ్వు పోషిస్తానని అన్నావు కదా. నేను ఎప్పుడు వాగ్దానాలు ఎత్తిపడతా, నువ్వు దీవిస్తానన్నావు కదా. అవసరం అనుకుంటే ఉపవాసమైన ఉంటాం, లేకుండా ఉపవాసాలు ఉంటాం. నువ్వు సహాయం చేయాలి. చితికిపోయిన జీవితాలు నిజంగా వారిని దేవుడు ఎన్ని అంటే ఎన్నుకొని ఏర్పరచుకొని చూసుకొని కనుక్కుంటాడంట, తీస్తాడంట, బయటకు తీసి వాళ్ళని పూజ చేస్తాడంట, లేపుతాడంట. హల్లెలూయా. వాళ్ళని అభివృద్ధి చేస్తాడంట. చితికిపోయిన జీవితాలకు, దేవుడు చిమ్మట పట్టిన జీవితాలకు ఎంత అయినా బ్రతికి ఇంతే అని అనుకుంటే అది పొరపాటు, అది కానే కాదు. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి సహాయం మామూలు ఉండదు. దేవుని సహాయం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకు దొరుకుతుంది. నిజంగా ఈ విశ్వాస మాట మరి ఆయన మాట్లాడుతూ హేమనీయుడైన ఎలీఫజు మాట్లాడుతున్న, తన స్నేహితుడు మాట్లాడుతున్న మాట ఆయన పైకి లేవనెత్తాడు, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని చెప్పి మాట్లాడడం, ధైర్యపరచడం. చూడండి, ఒక స్నేహితుడి ద్వారా ఒక మాట ఆయన పైకి లేవనెత్తాడనే మాట దొరికింది. మీకు ఒక సేవకుని ద్వారా దొరికింది, మీరు గ్రంథం చదువుతుండగా దొరికింది, మీకు ఇంకొక దైవ సేవకుని ద్వారా అందింది. మీరు ఎలాగో ఒక అట్లా దేవుని మాటలు మీరు తీసుకుంటున్నారు కాబట్టి నమ్మండి, మీకు అది ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. అబ్రహాం నాకేండు అప్పుడు అది నీతిగా దేవుడు ఎంచున్నాడు. ఈ రోజు నీతి మంత్రులు కాలేదా? ప్రత్యేకపరిచినప్పుడే. కానీ నాకు కొన్నిసార్లు నమ్మకం ఉండేది కాదు.
కదా. అబ్రహాంకు నమ్మకం ఉండేది కాదు కదా. ఇక ఎంతైనా నా యజమానుడే ఎలియాజరే ఇక నా ఇంటికి వారసుడు, ఆయన పిల్లలే అని చెప్పేసి అంటూ ఉంటే దేవుడు ఆయన అక్కడ పోల్చుగా మాట్లాడినట్టు నమ్మినట్టుగా కనబడతా ఉంది. ఇంకొక మాట చదువుకుందాం. ఇదే యోగ గ్రంథము 25వ అధ్యాయం. యోగ గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. క్షమించండి, 19వ అధ్యాయం 25వ వచనం. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. చూడండి, చక్కని విశ్వాస మాట మరి యోబు మాట్లాడుతున్నాడు. ఆయన పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా దీనాతి దీనంగా ఉన్నది. యోబు గురించి మనకు తెలియనట్టు లేదు. ఆయన ఎంత వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడో, ఎన్ని కోల్పోయి ఉన్నాడో, ఎంత చితికిపోయి ఉన్నాడో, ఎంత దెబ్బతిన్నాడో, పూర్తిగా కఠిన దరిద్రానికి ఇక దారిపోయినాడు. ఊజు దేశంలోనే ఇలాంటి ధనవంతుడు లేడు. అయితే ఇప్పుడు ఈయన లాంటి దరిద్రుడు, ఈయన లాంటి రోగి ఇంకొకడు లేడన్నట్టుగా ఉన్న టైంలో ఈయన ఈ మాట మాట్లాడుతున్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడని తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుతును. తర్వాత భూమి మీద నిలుచునని ఇలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూసేదను. నా మట్టుకు నేను చూసేదను, మరి ఎవ్వరు కాదు, నేనే కనులారా ఆయనను చూసేదను. కొన్ని మాటలు అయినప్పుడు నేను మార్పు, నేను పుట్టకుంటే బాగుండు, కొన్ని మాటలు మాట్లాడినాడు, అట్లా కూడా ఇట్లా కూడా అన్ని. ఎందుకంటే ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా, నువ్వు అట్లా అనుకుంటున్నావే, అలా ఫీల్ అవుతున్నావేమో, అలా బాధపడుతున్నావేమో, అలా మరి వేదన పడుతున్నావేమో. కానీ చూడండి, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. నీకు సహాయం చేసేటోడు, నీకు విడిపించేటోడు బ్రతికే ఉన్నాడు. ఇక హల్లెలూయా. ఆయన చనిపోడు, ఆయన చనిపోయేవాడు కాదు. నీకు సహాయం చేసేవాళ్ళు చనిపోవచ్చు, నీవు ఆధారం అనుకున్న వాళ్ళు ఇప్పుడు భూమి మీద లేకపోవచ్చు, నీకు దూరం అవ్వచ్చు, నిన్ను ఖాతరు చేయకపోవచ్చు, నిన్ను పురుగులాగా చూడొచ్చు, నిన్ను లెక్కలేని మనిషి అని చెప్పేసి విడిచిపెట్టచ్చు. అని చూడండి, నీ విమోచకుడు నీకు సహాయం చేసేవాడు, నిన్ను విడిపించేవాడు, నిన్ను బలపరిచేవాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు. చూడండి, నా మట్టుకు నేను చూచెదను. నిజంగా తర్వాత నేను శరీరముతో, మంచి శరీరంతో చూస్తాను, దేవుడిని చూస్తాను. మంచి దినాలు నాకు వస్తాయి, మంచి దినాలు నాకు ఏర్పడతాయి. చివరి అధ్యాయంలో నిజంగానే ఆయన బాగా అయిపోయినాడు. ఆయన మన పిల్లలు వచ్చినారు, ఆయన మన తిరిగి 200 డబ్బుల ఆశీర్వాదం వచ్చింది. ఆయన గొప్పగా దీవింపబడ్డాడు. ఇది విశ్వాసం మాట. హల్లెలూయా. సహాయం చేస్తానంటే తట్టుకోడు. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కరువులో సహాయం చేసినాడు, కష్టాల్లో సహాయం చేసినాడు, అంటగా నిలిచినాడు. ఆయన సహాయం అడవిలో ఉంది, ఆయన సహాయము ఐగుప్తులో ఉంది, ఆయన సహాయము ముందు సముద్రం ఉన్నప్పుడు ఉంది, ఆయన సహాయము ఎల్లవేళలా ఉంది అనేది మనకు సహాయం చేయడానికి ఆయన ఉన్నాడు. ఆయన సజీవంగా ఉన్నాడు, ఆయన బ్రతికి ఉన్నవాడు. ఆయన ఎప్పటికీ మనకు సహాయం చేస్తాడు. మర్చిపోవద్దు, ఈ మాటలు నీ కొరకే దేవుడు మాట్లాడినాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తల్లు గురించినట్లయితే ప్రార్థన విన్న వాక్యాన్ని గుర్తు చేసుకో. నిజంగా దిక్కులేని పరిస్థితుల్లో బిక్కుమంటున్న సహోదరికి దేవుడు సహాయం చేయలేదా? దేవుడు విడిపించే మార్గము ఒక మనిషిని పంపించలేదా? కీకారణ్యములో ఆ మేకలు మేపేవారు ఎన్నడూ వెళ్ళినంత దూరము వెళ్ళినారే. నిజంగా నీకు సహాయం చేయడానికి ఎంత దూరం నుంచి అయినా ఎవరినైనా పంపించవచ్చు, ఏదైనా పంపించవచ్చు. నీకు సహాయము దేవుడు చేస్తాడు. నీ విమోచకుడు సజీవుడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకా ఏం చేస్తే ఏంటి, నాకు కావాల్సింది లేదే, నా పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నావేమో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు సహాయము చేయుచున్నాను, నేను నీకు సహాయము చేయుచున్నాను. గురువు వంటి యాకోబు ఇప్పుడు ఏమి లేని సహోదరుడా, ఇప్పుడు లోటుతో ఉన్న సహోదరుడా,
నా ప్రియ మిత్రులారా, నమ్మండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ మాటలు నమ్మండి. రోజు మీరు చదువుతున్న వాక్యం నమ్మండి, మీరు వింటున్న వాక్యం నమ్మండి. ఇది మీ కొరకే. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, మాతో మాట్లాడుతున్న తండ్రి. నిజముగా మేము దీనులుగా ఉన్నాము, మేము దరిద్రులుగా ఉన్నాము. అవమానమే మమ్మల్ని వెంబడిస్తుంది, అన్యాయమే మాకు జరుగుతుంది, అపనిందలే మాకు జరుగుతున్నాయి, చిక్కులు సమస్యలే మమ్మల్ని వెంటాడుతున్నాయి. దేవా మీకు వందనాలు. పురుగులాంటినని నేను మనుషుడను కాదు, పురుగులాంటి వాడిని దావీదు అంటున్నాడు. మీరు కూడా యాకోబు విషయంలో అలానే మాట్లాడినారు. నిజంగా మేము నిస్సహాయం దేవా, నీ సహాయం కావాలి తండ్రి, మాకు సహాయం చేసేవారు లేరయ్యా అని ప్రార్థన చేయండి. నాకు సహాయం నీవే. నిజంగా దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. నీకు దేవుని ద్వారానే సహాయం ఉంది. మనుషుల సహాయం కొరకు చూస్తున్నావేమో, వీళ్ళ సహాయం వాళ్ళ సహాయం కోసం ఎదురు చూస్తున్నావేమో, నిరాశపడి ఉన్నావేమో. దేవుడు నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ఇంకా నీకు సహాయం రాలేదేమో. ఎటు మొదటి సహాయం నేనున్నాను. నిన్ను ఖాతర చేయని వారు ఉన్నారా? నిన్ను లెక్క చేయని వారు ఉన్నారా? నేను ఖచ్చితంగా చూస్తాను. నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను. నేను బ్రతికే ఉన్నాను. ఇంకా నాకు మరణం లేదు, నేను సజీవుడను అని చెప్పి ఆయన నా విమోచకుడు సజీవుడు అని చెప్పేసి నువ్వు చెప్పగలగాలి. నా విమోచకుడు సజీవుడని యోగు చెప్పినట్లుగా చెప్పగలగాలి. విశ్వాస మాట నువ్వు నమ్మాలి. అబ్రహాము నమ్మినప్పుడు నీతిమంతుడిగా ఎంచబడినాడు. నువ్వు నమ్మకపోతే నిజంగా నీకే దొరకదు. ఇంకా నీకు ఆశీర్వాదం ఎడ దొరుకుతుంది, ఇంకా నీకు దీవెన ఎడ వస్తుంది, ఇంకా నీ అవసరతలు ఎలా తీర్చబడతాయి. ఆయన సహాయం చేస్తానన్నాడు. నమ్ము, ఖచ్చితంగా చేస్తాడు. మానవుడు కాదు తప్పిపోవడానికి, విడిచిపెట్టడానికి మానవుడు కాదు. ఆయన సహాయం చేస్తాడు. వందనాలు ప్రభువా, స్తోత్రాలు దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ నామానికి కృతజ్ఞతలు. ప్రియమైన వీక్షకులారా, నమ్మండి, దేవుని సహాయం నీకున్నది. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు దేవుని కొరకు చూస్తున్నావు, ఆయన నీకు సహాయం చేస్తాడు. మనుషుల సహాయం ఆశించినావేమో, రాజుల సహాయం ఆశించినావేమో, వాళ్ళ వెంబడి విసిగిపోయినావేమో, సంవత్సరాలు అవుతుందేమో మాట ఇచ్చి, ఇంకా నీకు సహాయం దొరకలేదు కావచ్చు. అవును, నాకు కూడా ఇంకా వారి సహాయం దొరకలేదు. కానీ నా దేవుని సహాయం ప్రతిదినం పొందుతున్నాను. నీవు పొందాలంటే నీవు ఆయనను, ఈ మాటలను నమ్ము. పురుగు వంటి యాకోబు ఈ మాటలను నమ్ము. నేను నరుడను కాను, పురుగును అని అన్న దావీదు నమ్ముచున్నాడు. ఆయనకు సహాయం దొరికింది. దేవుని వలనే నీకు సహాయం. దేవుడు నీకు సహాయం చేయను కాక. స్తోత్రము దేవా, మీకు వందనాలు, వందనాలు. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. నీవు పరిస్థితికి తగిన సహాయం అయితే పంపిస్తాను. నీ సహాయం అయితే కావాలి ప్రభు. ఒకవేళ మాకు ఇప్పుడే బంగారం, వెండి, మేడలు, మిద్దెలు, కార్లు మాకు దయచేయవు కావచ్చు, కానీ దేవుడు మాకు కావలసిందైతే నువ్వు సహాయం చేస్తానని వాగ్దానం చేసినావు. ఇప్పుడు నీ బిడ్డలు ఏ సహాయం కావాలని, ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి ఆ సహాయం విడుదల కాక. సజీవుడవైన నీవు, సహాయం చేసేవాడవైన నీవు కనికరించి నీ సహాయం పంపించు ప్రభా. నైనా మీకు వందనాలు. నైనా తుప్పు పట్టిన జీవితాలు, మట్టిలో ఉన్న జీవితాలు, నైనా మీకు వందనాలు. మహిమ గలవిగా మార్చే దేవుడు నీవు దేవ, మీకు వందనాలు. నీకు అది సాధ్యము ప్రభువా. అయ్యా, అన్న అంటుంది, నేల నుండి దరిద్రులను పైకి లేవనైతే దేవుడు నీవని, పెంట కుప్పలో నుంచి దేవదీరులను పైకెత్తుతావని ఆమె పాడింది నామని కనపరిచినది. దేవ, మీకు వందనాలు. ఈ మాట మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నాయన, ప్రతి ఒక్కరికి సహాయం నీవు, నాకు సహాయం నీవు. నాయన, వీక్షకులందరికీ, సంఘానికి సహాయం నీవు ఇస్తున్నందుకు, నీ సహాయం దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను.
మీ బిడ్డలకు సహాయమైన దేవానికి స్తుతి స్తోత్రములు, విడిపించే దేవానికి స్తుతి స్తోత్రములు చెల్లించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.